హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'కాలింగ్ సహస్ర' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఇలాంటి కాన్సెప్ట్ ఉందని మనలా రిజిస్టర్ అయిన వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. నీకు నీ భార్యని చంపేంత కోపం ఉంది కానీ చంపలేవు కదా! చంపితే దొరికిపోతావు. ఆ కోపం ఏదో ఇక్కడే తీర్చుకో. తర్వాత నీ మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది అని ఇద్దరూ కలిసి అలా ఒక సీక్రెట్ ప్లేస్‌కి వెళ్తారు. అక్కడ చాలా రూమ్స్ ఉంటాయి. వాటినే రెడ్ రూమ్స్ అంటారు. అయితే అక్కడ ఉన్నవారు ఇద్దరిని ఒక్కొక్కరిని ఒక రూమ్‌లోకి పంపగా అప్పటికే బంధించిన అమ్మాయిని ఇద్దరూ కూడా చాలా చిత్రహింసలు పెడుతూ సంతోషిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో ఒక యూట్యూబర్ అయిన విద్య ఆదిత్య అనే వ్యక్తి దగ్గరికి వచ్చి, సార్ మీ ఇంటర్వ్యూ కావాలి. మీరు రెడ్ రూమ్స్ నుండి బయటపడ్డ వన్ అండ్ ఓన్లీ వ్యక్తి అని తెలిసి దాని గురించి తెలుసుకోవడానికి వచ్చాము. అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగిందని అడగ్గా ఆదిత్య జరిగింది గుర్తు చేసుకుని, వాళ్ళు ఇప్పటిదాకా 6,000 మందిని చంపేశారు. నన్ను కూడా చంపేస్తారు. కానీ నేను బ్రతికి ఉండాలి అనుకునేది బ్రతకడం కోసం కాదు, వాళ్ళ కోసం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన సుడిగాలి సుధీరాజ్ అజయ్ని చూపిస్తారు. అయితే అజయ్ హైదరాబాద్లో తన తమ్ముడైన చంటి రూమ్లో ఉంటూ ఐటీ కంపెనీలో జాయిన్ అవుతాడు. అలా మొదటి రోజు అజయ్ ఆఫీస్కి వెళ్ళగా అక్కడ ఎండి అజయ్ని మిగతా ఎంప్లాయీస్కి పరిచయం చేస్తూ తన పేరు అజయ్ అని, తనే మన కొత్త సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అని, మన దేశంలో ఫీమేల్ సెక్యూరిటీకి సంబంధించి చాలా యాప్స్ డెవలప్మెంట్లో అజయ్ కీ రోల్ ఉందని, ఇప్పుడు తను మరొక కొత్త యాప్ కనుక్కోవడం మీద వర్క్ కూడా చేస్తున్నాడు అని చెప్పగా అక్కడి వారందరూ తమని తాము పరిచయం చేసుకుంటారు. అయితే అందులో ఒకరి పేరు శైలజ అని వినగానే అజయ్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే అజయ్ అక్క పేరు కూడా శైలజనే కాబట్టి. కానీ తను రీసెంట్గానే చనిపోయి ఉంటుంది. అప్పుడే అజయ్ దగ్గరికి ఎండి వచ్చి తనని ఓదార్చి, అలాగే ఆఫీస్ పేరు మీద ఒక కొత్త సిమ్ నెంబర్ తీసుకో అని, దాని బిల్ ఆఫీసే పే చేస్తుంది అని, అలాగే నీ పర్సనల్ నెంబర్ ఎవరికి షేర్ చేయకు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో అజయ్ తన టీంతో ఇప్పుడు మనం కలిసి డెవలప్ చేయబోయే యాప్ పేరు రెస్క్యూ యాప్ అని, ఇది అమ్మాయిల్ని రేప్ కిడ్నాపింగ్ కేసులలో పోలీసులకి విక్టిమ్ని సేవ్ చేయడానికి చాలా తక్కువ టైం ఉంటుంది. అలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్స్లో మన రెస్క్యూ యాప్ చాలా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఈ యాప్లో ఒక ప్యానిక్ బటన్ ఉంటుంది. ఈ బటన్ ఎప్పుడైతే విక్టిమ్ ప్రెస్ చేస్తుందో నియర్ బై ఉన్న ఐఎంఈఐ నెంబర్స్ అన్నీ కూడా ఈ యాప్ సేవ్ చేసుకుని ఆ డేటా మొత్తాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్కి పుష్ చేస్తుంది. అప్పుడు ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా ఫోన్ని ట్రాక్ చేయవచ్చు. దాంతో క్రిమినల్ని ఈజీగా జీరో డౌన్ చేసి విక్టిమ్ని సేవ్ చేయవచ్చు అని చెప్తాడు. అదంతా విన్న ఎండితో పాటు అక్కడి వారందరూ అజయ్ని మెచ్చుకుంటారు. తర్వాత చంటి అజయ్ని అసలు నీకు ఈ యాప్ తయారు చేయాలని ఎందుకు అనిపించిందని అడగ్గా దానికి అజయ్ ఇలాంటి యాప్ కనుక ఇంతకు ముందే ఉండి ఉంటే ఇప్పుడు అక్క ప్రాణాలతో ఉండేది కదరా అని చెప్పి ఫీల్ అవుతాడు. ఇంకా అదే రోజు సాయంత్రం చంటి అండ్ అజయ్ ఆఫీస్ నుండి కార్లో వెళ్తూ ఉండగా అజయ్ అక్కడే రోడ్డు పక్కన ఉన్న ఒక సిమ్ కార్డ్ షాప్ చూసి ఎండి కొత్త సిమ్ కార్డ్ తీసుకోమని చెప్పిన విషయం గుర్తొచ్చి ఆ షాప్లోకి వెళ్ళి అక్కడి వారిని కొత్త సిమ్ కార్డ్ కావాలని అడుగుతాడు. అక్కడ పనిచేసే అమ్మాయి తన ర్యాక్లో సిమ్ కార్డ్స్ అయిపోయి ఉండడంతో మరొక రూమ్లోకి వెళ్ళి అక్కడే టేబుల్ పై ఉంచిన కొన్ని సిమ్ కార్డ్స్ తీసుకొని వస్తుంది. అలా అమ్మాయి అందులోని ఒక సిమ్ కార్డ్ అజయ్కి ఇచ్చి ప్రూఫ్స్ తీసుకొని ఈవినింగ్ లోపు సిమ్ కార్డ్ యాక్టివేట్ అవుతుందని చెప్పడంతో అజయ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే అప్పుడే వారి బాస్ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి అక్కడ టేబుల్ మీద ఉంచిన సిమ్ కార్డ్స్ ఎక్కడా అని అడగ్గా దానికి అమ్మాయి జరిగిందంతా చెప్తుంది. దానికి తన బాస్ అవి రిటర్న్ ఇవ్వాల్సిన సిమ్ కార్డ్స్ అని, అవి రిజిస్టర్ కూడా అవ్వవు, అలా ఎలా ఇచ్చావని కోపడతాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి అజయ్ అండ్ చంటి మాట్లాడుకుంటూ ఉండగా అదే టైంకే అజయ్ కొత్త సిమ్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది. అయితే అలా యాక్టివేట్ అవ్వగానే ఆ నెంబర్కి ఒక కాల్ రావడంతో అజయ్ అప్పుడే ఈ నెంబర్ ఎవరికి తెలిసిందిరా అని లిఫ్ట్ చేయగా ఒక అమ్మాయి టెన్షన్ పడుతూ, హలో సహస్ర ఎక్కడ ఉన్నావు, ఇన్ని రోజులు నీ ఫోన్ ఎందుకు పనిచేయలేదు అని అడగ్గా దానికి అజయ్, మేడం ఈ నెంబర్ ఈ రోజే నేను తీసుకున్నాను, నా పేరు అజయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అయితే మళ్ళీ వెంటనే ఆ నెంబర్కి మరొక కాల్ వస్తుంది. అజయ్ లిఫ్ట్ చేయగా ఈసారి ఒక వ్యక్తి అజయ్ వాయిస్ విని, అసలు ఎవడ్రా నువ్వు, ముందు ఫోన్ సహస్రాకి ఇవ్వు అనగా అది విన్న అజయ్, సార్ ఇది నా నెంబర్, ఈరోజే తీసుకున్న, నా పేరు అజయ్ అని చెప్పి కాల్ కట్టేస్తాడు. అయితే అదంతా చూస్తున్న అజయ్కి ఏమీ అర్థం కాదు. అసలు ఈ సహస్ర ఎవర్రా, రాత్రంతా మరెన్ని కాల్స్ వస్తాయో అని డిస్టర్బ్ అవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటాడు. కానీ అర్ధరాత్రి సమయంలో అజయ్ ఫోన్లోని అదే నెంబర్కి వై డిడ్ యూ టేక్ ది నెంబర్ అని టెక్స్ట్ మెసేజ్ రావడంతో అది చూసిన అజయ్ షాక్ అవుతాడు. మరుసటి రోజు అజయ్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉండగా సేమ్ అదే మెసేజ్ రావడంతో అజయ్ వెంటనే ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా బిజీ అనే వస్తుంది. దాంతో తన ఫోన్ చంటికి ఇచ్చి ఆ నెంబర్ తీసుకుని ల్యాండ్లైన్ నుంచి మళ్ళీ అదే నెంబర్కి కాల్ చేయగా అజయ్కి ఇక్కడే తెలిసే షాకింగ్ విషయం ఏంటంటే ఆ నెంబర్ అజయ్ కొత్తగా తీసుకున్న ఫోన్
నెంబరే అని. దాంతో అజయ్‌కి తన ఫోన్ నుండే తనకి మెసేజెస్ అండ్ కాల్స్ ఎలా వస్తున్నాయో అర్థం కాదు. అదంతా చూస్తున్న చంటి తనతో ఇలా జరిగే ఛాన్స్ ఉంటుందన్నా మనం ఒకరికి కాల్ చేస్తే ర్యాండమ్‌గా అది మరొకరికి కనెక్ట్ అవుతుంది. దీన్ని క్రాష్ కనెక్షన్ అంటారు. సాఫ్ట్‌వేర్‌లో బగ్స్ వల్ల ఇలా మెసేజెస్ మిస్ అయ్యి నీకు వచ్చి ఉంటాయిలే అని చెప్తాడు. కానీ అదంతా చూస్తున్న అజయ్‌కి మాత్రం ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ సీన్‌లో అదే రోజు సాయంత్రం చంటి అజయ్‌కి ఫోన్ చేసి అన్నయ్య కొద్దిసేపట్లో ఎండీ గారి మేనకోడలు స్వాతి మన ఇంటికి వస్తుంది. నేను ఇంటికి రావడానికి కొంచెం లేట్ అవుతుంది. అందుకే తన ఇంటికి రాగానే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్తాడు. దానికి అజయ్ కూడా ఓకే అని చెప్తాడు. అలా కాసేపటికే స్వాతి చంటి ఇంటి దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టడంతో అజయ్ తనని ఇంట్లోకి పిలిచి సోఫా మీద కూర్చోమని చెప్పి తనతో మాట్లాడి చంటికి ఫోన్ చేయాలని వెనక్కి తిరిగి మళ్ళీ స్వాతిని చూడగా అక్కడ స్వాతి ఉండదు. దాంతో షాక్ అయిన అజయ్ స్వాతిని పిలుస్తూ ఉండగా అప్పుడే ఫేస్కి మాస్క్ వేసుకున్న వ్యక్తి స్వాతిని ఒక వీల్ చైర్లో ఒక రూమ్లోకి తీసుకెళ్లడం చూసి అజయ్ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చూడగా ఆ మాస్క్ వ్యక్తి స్వాతి జుట్టును కత్తితో కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి చంటి రాగా అజయ్ భయపడుతూ చంటితో అక్కడ స్వాతిని ఒకడు కత్తితో అని ఆ ప్లేస్ని చూపించగా అక్కడ ఎవ్వరూ ఉండరు. అజయ్ చంటికి జరిగింది చెప్పాలి అని చూడగా అక్కడ చంటి కూడా కనిపించడు. దాంతో అజయ్ మైండ్ బ్లాక్ అవ్వగా అప్పుడే ఆ మాస్క్ వ్యక్తి చంటిని కూడా వీల్ చైర్పై తీసుకెళ్తూ సడన్గా ఆ మాస్క్ వ్యక్తి చేతిలో కత్తి పట్టుకొని అజయ్ని చంపడానికి అటాక్ చేయబోగా అజయ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. నిజానికి ఇప్పటిదాకా జరిగిందంతా కూడా అజయ్ కలకని ఉంటాడు. అలా కాసేపటికే నిజంగానే అక్కడికి స్వాతి వస్తుంది. అజయ్ తనతో మాట్లాడుతూ కలలో జరిగినట్టే ఎక్కడ జరుగుతుందో అని ఫుల్గా టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ అలా జరగదు. అప్పుడే అక్కడికి చంటి కూడా వస్తాడు. చంటి స్వాతితో మామయ్య చెప్పాడు నువ్వు ఇక్కడే 10 రోజులు ఉంటావని, ఇంతకీ ఏ జాబ్ కోసం అప్లై చేసావని అడగ్గా దానికి స్వాతి ఒక ప్రీమియం క్లాతింగ్ స్టోర్లో డిజైనర్గా జాయిన్ అవ్వాలని అప్లై చేశాను. వాళ్ళు సడన్గా జాయిన్ అవ్వమన్నారు, అందుకే వచ్చాను. జాబ్లో సెటిల్ అవ్వగానే పీజీకి షిఫ్ట్ అవుతా అని చెప్తుంది. ఇంకా మరుసటి రోజు ఉదయం స్వాతిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమని అడగడంతో అజయ్ తన కార్లో స్వాతిని తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు. మరో పక్క ఆదిత్య తన భార్య దియాని గుర్తు చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా సార్ అని అడగ్గా అక్కడ ఎస్ఐ చాలా నెగ్లిజెన్సీతో ఆన్సర్ చెప్తూ నువ్వు ఎన్ని రోజులు ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చినా నీ పని అవ్వదు, డబ్బు ఉంటే చెప్పు నీ కేసు ముందుకు వెళ్తుంది అంటాడు. దానికి ఆదిత్య నేను డబ్బు ఇవ్వలేక కాదు సార్, ఇవ్వాలి అని లేక అడుగుతున్నాను, మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే అజయ్ అండ్ స్వాతి రోజు రోజుకి క్లోజ్ అవుతూ ఉంటారు. అలాగే అజయ్ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఇదే అడ్రస్ నుండే నాకు సారా అనే అమ్మాయి లెటర్ రాసింది, తను ఉందా అని అడగ్గా ఆ లెటర్ చూసినా అక్కడి అమ్మాయి అడ్రస్ అయితే ఇదే కానీ ఇక్కడ సారా అనే పేరుతో ఎవరూ లేరు అని చెప్తారు. దాంతో అజయ్ మళ్ళీ ప్రతిరోజు సారా అనే అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. మరుసటి రోజు స్వాతి హీరోయిన్ అంజలి ఠాకూర్ కోసం డ్రెస్ డిజైన్ చేసి దానికి తనకి చూపించడానికి వెళ్ళాలి అని అజయ్ని తనతో పాటు తీసుకెళ్లి డ్రెస్ తనకి చూపించగా అంజలికి ఆ డ్రెస్ బాగా నచ్చి తన డ్రెస్సెస్ కాంట్రాక్ట్స్ స్వాతికే ఇవ్వడంతో స్వాతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే స్వాతి అటుగా వెళ్తున్న ఆదిత్యని చూసి సార్ చాలా థ్యాంక్స్, మీ వల్లే నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది అని అలాగే ఆదిత్యని అజయ్కి పరిచయం చేసి అజయ్తో సార్కి కన్సల్ట్ అనే ఒక జాబ్ కన్సల్టెన్సీ ఉంది, చాలామందికి హెల్ప్ చేశారు, అనాథాశ్రమానికి వెళ్ళి మరి అక్కడ ఉండే తెలివి గల వారికి సెలెక్ట్ చేసుకొని మరి జాబ్స్ ఇప్పిస్తూ ఉంటారు అని చెప్తుంది. అలా కాసేపు మాట్లాడి ఆదిత్య తనకి ఒక అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి ఒకరోజు తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో అలా ఒక రోజు రాత్రి స్వాతి అండ్ అజయ్ బయట గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అజయ్ ఫోన్కి కాల్ రావడంతో అక్కడే ఉన్న వారి ఇంట్లో పని మనిషి ఫోన్ లిఫ్ట్ చేసి విని షాక్ అవుతుంది. అదే రోజు రాత్రి అజయ్ స్వాతి అండ్ చంటి కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అజయ్ ఫోన్లోని కొత్త నెంబర్కి ఒక వ్యక్తి ఫోన్ చేసి నేను డాక్టర్ కాపర్ వాటర్ బాటిల్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నా సార్, సహస్ర మేడం ఉన్నారా అని అడగ్గా అజయ్ ఇది నా నెంబర్, కొత్తగా తీసుకున్నాను, నా పేరు అజయ్ అని ఫోన్ పెట్టేస్తాడు. అయితే ఆ వ్యక్తి మళ్ళీ ఫోన్ చేసి సార్ మీ పేరు అజయ్ శ్రీవాస్తవే కదా అంటాడు. దాది విన్న అజయ్ నా పేరు నీకెలా తెలుసు అని అడగ్గా దానికి ఆ వ్యక్తి అదేంటి సార్ మీ భార్య సహస్ర శ్రీవాస్తవే కదా, ఫామ్ ఫిల్ చేశారు అని కాల్ కట్ చేస్తాడు. అది విన్న అజయ్కి అసలు ఈ సహస్ర ఎవరో అర్థం కాక చాలా కష్టపడి సహస్ర గురించి ఫుల్ డీటెయిల్స్ సేకరించగా తన పేరు సహస్ర రామలింగం అని, సహస్ర ఉండే హాస్టల్ అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళగా తను ఇప్పుడు అక్కడ ఉండట్లేదని తెలుస్తుంది. అయితే అజయ్ అదే విషయం చంటి అండ్ స్వాతికి చెప్పి తను ఒకవేళ సోషల్ మీడియా యాప్స్లో ఉందేమో తన పేరు చెక్ చేయమని చెప్తాడు. అలా అజయ్ కారులో వెళ్తూ ఉండగా ఒక ప్లేస్లో తన ఇంట్లో పని మనిషి కూర్చొని ఉండటం అజయ్ చూసి తన దగ్గరికి వెళ్ళి ఏంటి లక్ష్మి గారు ఇక్కడ కూర్చున్నారని అడగ్గా దానికి లక్ష్మి భయపడిపోతూ ఆ రోజు అజయ్కి వచ్చిన కాల్లో విన్నది చెప్పి ఆ అమ్మాయి దెయ్యం సార్ అని చెప్తుంది. అప్పుడే అజయ్కి ఒక లొకేషన్ మెసేజ్ రావడంతో అజయ్ అక్కడికి బయలుదేరుతాడు. అజయ్ అప్పటిదాకా జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడే చంటి మరొక పక్క సహస్ర పేరు మీద సోషల్ మీడియా యాప్స్ అన్ని చెక్ చేసి కనిపెట్టి అజయ్కి ఫోన్ చేసి అన్నయ్య ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పడంతో అది విన్న అజయ్ షాక్ అవుతాడు. తర్వాత చంటి అండ్ స్వాతిని కూడా
తను వెళ్తున్న లొకేషన్ షేర్ చేసి వాళ్ళను కూడా అక్కడికి రమ్మని చెప్పి అలా ముగ్గురు ఆ లొకేషన్ దగ్గరికి బయలుదేరతారు. సీన్ కట్ చేస్తే అలా అజయ్ ఆ లొకేషన్‌కి చేరుకోగా అప్పటికే అక్కడ ఉన్న ఒక వ్యక్తి అజయ్‌ని చూసి "నువ్వు నన్ను చంపడానికి ఇక్కడికి వచ్చావు కదా" అని తనని చంపబోతాడు. అలా ఇద్దరి మధ్య ఫైట్ జరిగి ఆ వ్యక్తి అజయ్‌ని బాగా కొట్టడంతో స్పృహ కోల్పోతాడు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన చంటి అండ్ స్వాతిని కూడా ఆ వ్యక్తి బాగా కొట్టి స్వాతిని చంపబోగా స్వాతి అజయ్ అని గట్టిగా అరవడంతో అప్పుడే అజయ్ కోపంలో ఆ వ్యక్తిని బాగా కొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో అజయ్ షాక్‌లో ఉండగా అదే టైంకి అజయ్ ఫోన్‌కి థ్యాంక్ యూ మిషన్ స్టార్టెడ్ అని మెసేజెస్ వస్తాయి. దాంతో అవి చూసిన అజయ్‌కి అసలు సహస్ర ఎవరో అర్థం కాక గట్టిగా అరుస్తాడు. అప్పుడే అక్కడికి పోలీసులు కూడా వస్తారు. దాంతో ముగ్గురు పోలీసులను చూసి షాక్‌లో ఉండిపోతారు. సీన్ కట్ చేస్తే ఎస్ఐ అజయ్‌ని అసలు తనని ఎందుకు చంపావు? తన పేరు రాము. తనపై చాలా కిడ్నాప్ కేసులు ఉన్నాయి. తనకి నీకు సంబంధం ఏంటని అడగ్గా దానికి అజయ్ అప్పటిదాకా తనకి జరిగిందంతా చెప్పి ఆ కొత్త సిమ్ కార్డ్ తీసుకున్నప్పటి నుంచే ఇలా సహస్ర అంటూ కంటిన్యూస్‌గా కాల్స్ వస్తున్నాయని ఆ సహస్ర ఎవరో కనిపెట్టే ప్రాసెస్‌లోనే ఇలా అనుకోకుండా జరిగింది అని చెప్తాడు. అది విన్న ఎస్ఐ మొదట అజయ్ మాటలు నమ్మడు. ఆ సిమ్ కార్డ్ నెంబర్ గురించి కనుక్కోగా అజయ్ తీసుకున్న ఆ ఫోన్ నెంబర్ ఏ నెట్వర్క్‌లోనూ యాక్టివేట్ అవ్వలేదు అని తెలుస్తుంది. దాంతో షాక్ అయిన ఎస్ఐకి ఆ నెంబర్ నుండి కాల్స్ అండ్ మెసేజెస్ కూడా వస్తున్నాయని అర్థమయ్యి అజయ్ చెప్తుంది నిజమే అని నమ్మి సహస్ర గురించి ఏ డీటెయిల్స్ తెలిసినా నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి వారిని వదిలేస్తాడు. అదే టైంకే అజయ్‌కి సహస్ర ఉన్న హాస్టల్ ఓనర్ ఫోన్ చేసి రమ్మనడంతో అజయ్ వెంటనే అక్కడికి వెళ్తాడు. హాస్టల్ ఓనర్ అజయ్‌తో 6 నెలల ముందు దాకా కూడా సహస్ర గారు ఇదే హాస్టల్లోనే ఉండేవారు. కానీ ఒకరోజు వెళ్ళిన వారు తిరిగి హాస్టల్‌కి తిరిగి రాలేదు. ఇక్కడ తన బ్యాగ్ మాత్రమే ఉంది అని సహస్ర బ్యాగ్ అజయ్‌కి ఇవ్వగా అజయ్ తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న సహస్ర ఫోటో చూసి షాక్ అయ్యి సహస్ర అంటే నువ్వా అని షాక్‌లో ఉండిపోతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి సహస్ర సారా అనే పేరుతో అజయ్‌కి ముందే పరిచయం ఉంటుంది. ఒకరోజు అజయ్ తన సిస్టర్ చనిపోయాక తన గురించే ఆలోచిస్తూ ఒక పార్క్ దగ్గర కూర్చొని ఉండగా అక్కడే సహస్ర అక్కడ ఉన్న కొంతమందితో మనకి ఇష్టమైన వారు చనిపోతే ఒంటరి అనే ఫీలింగ్ వస్తుంది. మనకి ఇష్టమైన వారు చనిపోయినంత మాత్రాన వారిని ప్రేమించడం ఆపకూడదు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నా 10 సంవత్సరాల వయసులోనే తను చనిపోయింది. కానీ ఇప్పటికీ తను నాతోనే ఉంది అనుకుంటా. ఎందుకంటే నేను తను ప్రేమించడం ఆపలేదు అని చెప్తుంది. తన మాటలు అజయ్‌కి చాలా బాగా అనిపిస్తాయి. అందుకే అక్కడి వారిని తన పేరేంటి అని అడగ్గా అక్కడి వారు సారా అని చెప్తారు. నిజానికి సహస్ర వాళ్ళ అమ్మ పేరు సారా. కానీ అందరూ తనని సారా అని పిలవటం వల్ల తన అమ్మ తనతోనే ఉంది అని సహస్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత అలా సహస్ర రెడ్ ఎఫ్ఎంలో రేడియో జాకీగా జాయిన్ అయ్యి తన లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకరోజు సహస్ర కాలర్స్తో మాట్లాడుతూ ఉండగా అనిత అనే అమ్మాయి ఫోన్ చేసి తన సంతోషాన్ని షేర్ చేసుకుంటూ నాకు ఈరోజే జాబ్ వచ్చిందక్క, శాలరీ కూడా చాలా ఎక్కువ. చిన్నప్పటి నుంచి మా అమ్మా నాన్న నన్ను చాలా కష్టపడి పెంచారు. అందుకే ఈ విషయం డైరెక్ట్గా వారిని కలిసి చెప్పాలి అని ఊరికి వెళ్తున్నా అని చెప్తూ ఉండగానే కాల్ కట్ అవుతుంది. దాంతో సహస్ర నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కాల్ కట్ అయింది అని తనకి కంగ్రాట్స్ చెప్తుంది. నెక్స్ట్ సీన్లో సహస్ర చంటి ఇంటికి వెళ్ళి తనతో నా పేరు సారా అని అక్కడే ఇంటి బయట ఉన్న కారు చూపించి అది కొన్ని రోజుల క్రితం వేరే వ్యక్తి డ్రైవ్ చేశారు కదా, తను నాకు చాలా పెద్ద హెల్ప్ చేశాడు, తనకి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను అనగా దానికి చంటి తను మా అన్నయ్య అజయ్, తను ఇక్కడ ఉండడు బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటాడు అని అజయ్ విజిటింగ్ కార్డు ఇస్తాడు. ఇదిలా ఉంటే సహస్ర ఫ్రెండ్ అనుషు సహస్ర ఫొటోస్ మ్యాట్రిమోనీలో పెడుతుంది. అలా సహస్ర ఫొటోస్ చూసిన దేవి అనే మహిళ సహస్రకి ఫోన్ చేసి మా అబ్బాయికి సంబంధాలు చూస్తుంటే నీ ఫొటోస్ చూశాను, నీ ఫ్రెండ్ అనుషుని నీ నెంబర్ ఇచ్చింది, నీ గురించి అంతా చెప్పింది, ఇకపై నువ్వు అనాథ అని ఫీల్ అవ్వకు, నా కొడుకు ఫొటోస్ పంపుతా, ముందు చూడు, తను నీకు నచ్చితే నీకు అత్తగా కాదు ఒక అమ్మగా ఉంటాను అని చెప్తుంది. అలా సహస్ర తన ఫొటోస్ చూసి తనకి ఆ అబ్బాయి నచ్చడంతో అదే విషయం తనకి చెప్తుంది. అదే రోజు రాత్రి దేవి సహస్రకి ఫోన్ చేసి మా వాడికి నీ ఫొటోస్ పంపాను, నిన్ను కలవమని చెప్పాను, ఎక్కడికి రమ్మంటావని అడగ్గా దానికి తను రెట్రో కెఫేలో వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్తుంది. అలా ఇంతసేపు వెయిట్ చేసిన తను రాకపోవడంతో దేవికి ఫోన్ చేసి విషయం అడగ్గా దానికి తను నేను కూడా చాలాసేపటి నుండి తన ఫోన్కి కాల్ చేస్తున్నా కానీ కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పడంతో సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అయితే అప్పటికే ఒక వ్యక్తి సహస్ర స్కూటీకి టైర్లో గాలి తీసేసి ఉంటాడు. దాంతో సహస్ర స్కూటీ తీసుకొని కాస్త ముందుకు వెళ్ళాక టైర్ పంక్చర్ అయిందని చూసి అక్కడే వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే ఆ స్కూటీలో గాలి తీసేసిన వ్యక్తి కారులో మరొక అమ్మాయితో అక్కడికి వచ్చి సారాకి మత్తుమంది ఇచ్చి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. సీన్ కట్ చేస్తే అలా సహస్రాని అత్యంత డేంజరస్ ప్లేస్ అయిన అదే రెడ్ రూమ్స్ దగ్గరికి తీసుకెళ్లి ఒక గదిలో బంధిస్తారు. అయితే తన పక్క గదిలోనే సహస్రాకి ఫోన్ చేసి మాట్లాడిన కవిత కూడా ఉంటుంది. నిజానికి ఆ రోజు ఊరికి వెళ్ళాలి అని బస్ కోసం వెయిట్ చేస్తున్న కవితని వీళ్ళే కిడ్నాప్ చేసి తీసుకొచ్చి బంధించి ఉంటారు. సహస్ర తనని గుర్తుపట్టి తనతో మాట్లాడుతూ ఉండగా కవిత తనతో అక్క వీళ్ళు మనల్ని ఈ రూమ్ నుండి తీసుకెళ్తే మనం మళ్ళీ ప్రాణాలతో ఉండం, నాకు మా అమ్మానాన్నలను చూడాలని ఉంది, నన్ను కాపాడు అని చెప్పి ఏడుస్తుంది.
అయితే అప్పుడే అక్కడికి ఆ రెడ్ రూమ్స్ నడిపే హెడ్ వచ్చి మీ ఇద్దరికీ ఇక చావు తప్పదు, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు అని ఇద్దరిని సపరేట్గా వేరు వేరు రూమ్స్లోకి పంపుతారు. ఇంకా సహస్ర రూమ్లో ఒక డాక్టర్ కోట్ వేసుకున్న వ్యక్తి సహస్రాన్ని బెడ్ మీద కట్టేసి, నన్ను చూసి డాక్టర్ అనుకుంటున్నావా? కాదు, నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి అని కోరిక, కానీ డాక్టర్ అవ్వలేకపోయా. ఇప్పుడు నా దగ్గర బాగా డబ్బు ఉంది, అందుకే ఒకరికైనా ఆపరేషన్ చేయాలి అనే నా కోరిక ఇలా తీర్చుకోబోతున్నాను అని యూట్యూబ్లో ఆపరేషన్ చేయడం చూసే ఇప్పుడు నీకు చేస్తా అని కత్తి పట్టుకుని సహస్ర బాడీ కోయబోతాడు. అప్పుడే సహస్ర అక్కడే పక్కన ఉన్న ఒక కత్తి చేతిలోకి తీసుకుని ఆ వ్యక్తిని గాయపరిచి చాలా కష్టపడి ఆ రూమ్ నుండి తప్పించుకొని బయటికి వచ్చి, అలాగే పక్క రూమ్లోనే కవితని చంపబోతున్న వ్యక్తిని తోసేసి తనని కాపాడి ఇద్దరు అక్కడి నుంచి పారిపోయి వస్తారు. అయితే ఈ విషయం తెలిసిన హెడ్ తన మనుషులతో వారు బ్రతికి బయటపడితే మన గురించి అందరికీ తెలుస్తుందని, అందుకే వారిని చంపేయమని చెప్తాడు. అలా సహస్రాండ్ కవిత అక్కడి నుంచి పారిపోతూ ఒక ప్లేస్లో ఇద్దరు చెరొక దారిలో విడిపోతారు. అప్పుడే వాళ్ళు కవితని పట్టుకుని చంపేయగా మరికొంతమంది సహస్ర వెంట పడతారు. ఇంకా సహస్ర అలా పరిగెడుతూ రోడ్డు మీద ఒక కారు ఆగి ఉండడం చూసి ఆ కారు దగ్గరికి పరిగెత్తడంతో వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. అయితే సహస్ర కారు దగ్గరికి వెళ్ళేలోపే ఆ కారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే టైంకి సహస్రకి తనకి కాబోయే హబ్బీ అంటే దేవి కొడుకు ఫోన్ చేయడంతో సహస్ర హ్యాపీగా ఫీల్ అయ్యి ఫోన్ లిఫ్ట్ చేయబోగా అదే టైంకే ఒక లారీ వచ్చి సహస్రాన్ని గుద్దేయడంతో తను అక్కడికక్కడే చనిపోతుంది. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్లో అలా అజయ్ సహస్రాకి జరిగిందంతా తెలుసుకొని తన ఫోటోనే చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అజయ్ ఊరు నుండి తన కజిన్ అయిన ఆర్య వచ్చి అక్కడే ఉన్న సహస్ర ఫోటో చూసి, ఈ అమ్మాయి ఫోటోని అప్పుడే ఫ్రేమ్ చేయించి పెట్టుకున్నావు అంటే తనంత బాగా నచ్చిందా అంటాడు. అది విన్న అజయ్ ఏం మాట్లాడుతున్నారో అని అడగ్గా దానికి ఆర్య మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. నిజానికి దేవి ఎవరో కాదు, అజయ్ వాళ్ళ అమ్మ. తనే అజయ్ కోసం సహస్రాన్ని సెలెక్ట్ చేసి తన ఫొటోస్ అజయ్కి కూడా పంపి ఉంటుంది. కానీ అజయ్ బిజీగా ఉండి తన ఫొటోస్ చూసి ఉండడు. అందుకే సహస్ర అజయ్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే, ఆ రోజు సహస్రాన్ని కాపాడిన రోడ్డు మీద ఆగి ఉన్న కారులో అజయే ఉంటాడు. ఆ రోజు అజయ్ గనక సహస్రాన్ని చూసి కారు ఆపి ఉంటే తను బ్రతికేది అని తెలిసి అజయ్ తన వల్లే సహస్ర చనిపోయిందని చాలా ఎమోషనల్ అవుతాడు. ఆ రోజు నుండి సహస్ర గురించే ఆలోచిస్తూ తననే తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అదంతా చూస్తున్న స్వాతి అజయ్ ఇంకా సహస్రాన్ని ఇష్టపడుతున్నాడు అని తెలిసి తన బాధను చూసి తనని ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి అజయ్ వర్షంలో కాపాడింది కూడా సహస్రానే. ఇంకా బాగా ఆలోచించిన అజయ్ సిటీలో ఇంతమంది మిస్ అవుతున్నా ఎవరికీ తెలియదు, ఏ ఒక్క ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ రాలేదు, ఏ ఒక్క కంప్లైంట్ కూడా రిజిస్టర్ అవ్వలేదు అని వెంటనే ఎస్ఐని కలిసి అంతా చెప్పి, నిజానికి లూసిఫర్ అనే ఒక యాప్ ఉంది సార్, ఆ యాప్ ద్వారా రెడ్ రూమ్స్ రన్ చేసి అందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అక్కడ చంపుతూ ఉంటారు, సహస్రాన్ని కూడా అలాగే తీసుకెళ్లి చంపేశారు సార్ అని చెప్తాడు. అది విన్న ఎస్ఐ, లూసిఫర్ యాప్ ఇలాంటిది ఒకటి ఉందని కూడా మాకు తెలీదు, సరే దీని గురించి నేను ఎంక్వైరీ చేసి కనుక్కుంటాను, ఇంకా నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. ఇదిలా ఉండగా ఒక రోజు స్వాతిని కొంతమంది రౌడీలు కారులో వచ్చి తనని కొట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. అది చూసిన అజయ్ తనని కాపాడాలని చూడగా అజయ్ని కూడా కొట్టి వెళ్ళిపోతారు. అప్పుడే అజయ్ ఫోన్ కూడా మిస్ అవుతుంది. తర్వాత అజయ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత స్వాతిని ఎలాగైనా కాపాడాలని ట్రై చేస్తూ ఉండగా అప్పుడే తనకి ఒక విషయం తెలిసి నేరుగా తన ఆఫీస్ బాస్ ఇంటికి వెళ్ళి తనని బాగా కొట్టి, నాకు సుమన్ అంతా చెప్పాడు సార్, నా రెస్క్యూ యాప్ ట్రయల్ వెర్షన్ స్వాతి మొబైల్లో ఇన్స్టాల్ చేశా అంటాడు. దానికి ఎండి, ఓ తెలిసిపోయిందా, ఇదంతా నేను డబ్బు కోసమే చేశా అంటాడు. అజయ్ తనని బాగా కొట్టి, నిజం చెప్పండి సార్, స్వాతిని ఎక్కడ పెట్టారు అని అడగ్గా దానికి తను, నేను కేవలం బయట నుంచే వర్క్ చేస్తాను, వాళ్ళకి నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు, ఇలా చంపాలి అనుకునే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఈ లూసిఫర్ యాప్లో రిజిస్టర్ చేయడమే నా పని అని. ఇప్పుడు స్వాతి పిక్స్ కూడా బిడ్డింగ్కి అప్లోడ్ అయి ఉంటాయి, ఇలా కిడ్నాప్ అయిన ప్రతి ఒక్కరి పిక్స్ లూసిఫర్ యాప్లో అప్లోడ్ చేస్తారు, ఆ ఫొటోస్ యాప్లో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి కనబడతాయి, అప్పుడే బిడ్డింగ్ స్టార్ట్ అవుతుంది అని. ఇందులో మొత్తం 3 లెవెల్స్ ఉంటాయని, మొదటిది అక్కడ జరిగే టార్చర్ లైవ్లో చూడటం, రెండవది ఎలా టార్చర్ చేయాలో సెలెక్ట్ చేసుకోవడం, ఇంకా మూడవ లెవెల్ డైరెక్ట్గా వచ్చి టార్చర్ చేయడం అని. హైయెస్ట్ బిడ్డింగ్ ఎవరైతే వేస్తారో వారికి ఈ ఆప్షన్ ఉంటుంది, అసలు ఆ ప్లేస్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు అంటాడు. అప్పుడే అక్కడికి వెళ్ళే ఒక మార్గం ఉంది అని తన ల్యాప్టాప్లో ఏదో చూపించబోగా అప్పుడే తనని ఎవరో దూరం నుంచి షూట్ చేసి చంపేస్తారు. అదే టైంకి అక్కడికి పోలీసులు రావడంతో షాక్ అయిన అజయ్ అండ్ చంటి తన ల్యాప్టాప్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయి వెళ్ళి ఆదిత్యాన్ని కలిసి జరిగిందంతా చెప్తారు. అదంతా విన్న ఆదిత్య అజయ్తో, లాస్ట్ టైం ఒక క్లూ దొరికింది అని చెప్పాను కదా, అదేంటంటే వాళ్ళు కిడ్నాప్ చేసే ప్రతిసారి 48 గంటల్లోపు ఎవరైతే థర్డ్ లెవెల్లో హైయెస్ట్ బిడ్డింగ్ చేస్తారో వారిని ఒక లొకేషన్కి రమ్మని లొకేషన్ పంపుతారో ఆ ప్లేస్ నుండి క్లయింట్ వెహికల్స్ అక్కడే వదిలేసి వారిని అక్కడి నుంచి వారు వెహికల్స్తో తీసుకెళ్తారు. అయితే షిఫ్ట్ అయ్యే లొకేషన్ మాత్రం ఒకటే ఉంటుంది. ఆ షిఫ్ట్ అయ్యే లొకేషన్ ఎక్కడో నాకు ఒక లీడ్ ద్వారా తెలిసింది, మనం వారిని జాగ్రత్త
జాగ్రత్తగా ఫాలో అయితే ఆ లొకేషన్‌కి చేరుకొని స్వాతితో పాటు అందరిని కాపాడవచ్చు అని అలా అక్కడికి వెళ్లి ప్లాన్ ప్రకారం క్లయింట్స్ లాగా చివరికి ఆ లొకేషన్‌కి చేరుకుంటారు. అలా వారిని అక్కడి వారు అజయ్‌ని ఒక రూమ్‌లోకి, ఆదిత్యని మరొక రూమ్‌లోకి పంపగా ఆదిత్య వెళ్ళిన రూమ్‌లో స్వాతి ఉంటుంది. ఆదిత్య తనకి అంతా చెప్తాడు. మరోపక్క అజయ్ ఆ అమ్మాయిని కాపాడాలని చూడగా అప్పుడే అక్కడికి వారికి అది తెలిసి అజయ్‌ని బాగా కొట్టి కట్టిపడేస్తారు. అయితే ఇక్కడే రివీల్ అయ్యే మరో అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే ఆదిత్య స్వాతిని చూసి నవ్వుతాడు. నిజానికి ఈ లూసిఫర్ యాప్ అండ్ రెడ్ రూమ్స్ అంతా నడుపుతున్నది ఎవరో కాదు ఆదిత్యనే. నిజానికి ఆదిత్య కన్సల్ట్ అనే జాబ్ కన్సల్టెన్సీ పేరుతో అనాథాశ్రమంలో పెరుగుతున్న తల్లిదండ్రులు లేని అమ్మాయిలకి జాబ్ ఇప్పిస్తా అని నమ్మించి వారి ఫొటోస్ లూసిఫర్ యాప్లో అప్లోడ్ చేసి వారినే కిడ్నాప్ చేసి వారిని హింసిస్తూ చంపేయిస్తూ వారి ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఇంకా వారు మిస్ అయ్యారు అని ఎవ్వరూ కంప్లైంట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే వారు అనాథలు కాబట్టి. అదే ఆదిత్య మాస్టర్ ప్లాన్. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే ఒకసారి పోలీసులకి రెడ్ రూమ్స్ గురించి తెలిసి ఆ ప్లేస్కి పోలీసులు రాగా ఆదిత్య తను తప్పించుకోవడానికి తన భార్యనే చంపి తనని కూడా వాళ్ళు కిడ్నాప్ చేశారని పోలీసులకు చెప్పి తప్పించుకుని ఉంటాడు. అదంతా అజయ్కి చెప్పి మళ్ళీ నన్ను పోలీసులకు పట్టించాలి అనుకుంది అదే చనిపోయిన సహస్ర ఈ ఫోన్ ద్వారా అని. అందుకే ఈ ఫోన్ ఉండకూడదని ఆ ఫోన్ని పగలగొట్టి నవ్వగా అజయ్ కూడా ఆదిత్యని చూసి నవ్వుతో నువ్వే లూసిఫర్ అని నాకు ముందే తెలుసు అంటాడు. అది విన్న ఆదిత్య షాక్ అవ్వగా నిజానికి అజయ్ ఎండీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో కిడ్నాప్ అయిన వారి డీటెయిల్స్ అన్నీ చెక్ చేయగా అందులో ఆదిత్య అండ్ తన భార్య దియా డీటెయిల్స్ మాత్రం ఉండవు. అంతేకాక ఆ కిడ్నాప్ అయిన అందరి డీటెయిల్స్ ఆదిత్య జాబ్ ఇప్పిస్తా అని కన్సల్టెన్సీకి అప్లై చేసి ఉండడం మ్యాచ్ అవుతుంది. అంటే ఆదిత్యనే లూసిఫర్ అని అజయ్కి క్లారిటీ వస్తుంది. అందుకే అప్పటికే పోలీసులకి ఆ లొకేషన్ షేర్ చేసి ఉంటాడు. ఆ విషయం తెలిసిన ఆదిత్య పోలీసులు ఇక్కడికి వచ్చేలోపు నీ కళ్ళ ముందే నీ ప్రేయసిని చంపి నీకు నరకం చూపించి నేను ఇక్కడి నుంచి తప్పించుకుంటాను అని స్వాతిని బాగా కొట్టి తనని చంపబోగా అప్పుడే అజయ్ ఆ రౌడీలందరినీ బాగా కొడతాడు. అలా ఒక పెద్ద ఫైట్ తర్వాత చివరికి అజయ్ ఆదిత్యని చంపబోగా అప్పుడే ఆదిత్య నన్ను వదిలేస్తే నీకో ప్రాణం ఇస్తా, కవిత ఇంకా బ్రతికే ఉందని తనని చూపించడంతో అజయ్ ఆగిపోతాడు. అప్పుడే ఆదిత్య నవ్వుతూ కవితను కూడా చంపబోగా అయితే అప్పుడే అక్కడే పడి ఉన్న అజయ్ ఫోన్కి థ్యాంక్ యూ బై అని మెసేజెస్ రావడంతో అది చూసిన ఆదిత్య దాన్ని తీసుకొని చూడగా ఆ ఫోన్ బ్లాస్ట్ అయ్యి ఆదిత్య అక్కడిక్కడే చనిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా అక్కడికి పోలీసులు వచ్చి అజయ్, స్వాతి అండ్ కవితని కాపాడతారు. ఇంకా నిజానికి సహస్ర అజయ్ ఫోటో చూసినప్పుడే తనకి ఒక లెటర్ కూడా రాసి ఉంటుంది. కానీ తన మీద రాంగ్ అడ్రస్ రాసి ఉంటుంది. ఎందుకంటే ఇద్దరిని కలపాలి అని దేవుడే ఫిక్స్ అయి ఉంటే దేవుడే ఇద్దరిని కలుపుతాడు అని. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.